భారత రక్షణ వ్యవస్థలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన మిషన్ సుదర్శన చక్ర 2035 నాటికి దేశాన్ని డ్రోన్లు, క్షిపణులు, శత్రు దాడుల నుంచి రక్షించే అత్యాధునిక గగన కవచం తయారు కానుంది. ఈ వ్యవస్థ పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేయబడుతుంది. మేక్ ఇన్ ఇండియా మరియు ఐడిడిఎం కింద దేశీయ సంస్థలు, ముఖ్యంగా ఎల్&టి కీలక పాత్ర పోషిస్తున్నాయి. మిషన్ సుదర్శన చక్ర భూమి, గగనం, అంతరిక్ష సెన్సార్లను ఒకే నెట్వర్క్లో కలిపి ఏఐ, లేజర్, డ్రోన్, డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్లతో సమగ్ర రక్షణను అందిస్తుంది. ఇది ఇజ్రాయెల్ ఐరన్ డ్రోన్ తరహాలో ఉన్న భారత అవసరాలకు అనుగుణంగా రూపొందించబడుతుంది. 500 కిలోమీటర్ల పరిధిలో ముప్పులను నిర్వీర్యం చేయగలిగే ఈ వ్యవస్థ భారత రక్షణలో గేమ్ చేంజర్ గా నిలవనుంది. మిషన్ సుదర్శన చక్ర భద్రత, సాంకేతికత, స్వయం సమృద్ధి దిశగా మరో మహా అడుగు పడింది. మరిన్ని ఆసక్తికరమైన రక్షణ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను నొక్కండి. పూర్తి వివరాల కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడండి.